గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Welcome to our dear viewers of iDream. This is the really a wonderful moment here in the studio. That is KD, Rowdy, JD అని మాట్లాడుకునే జేడి చక్రవర్తి ఇన్ని సంవత్సరాలు శివ తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు తన కెరీర్ని చాలా బ్యాలెన్స్గా నడుపుతూ మధ్య మధ్యలో కాంట్రవర్సీలు అనే ఒక కలర్ని అలాగ ఎగజిమ్ముతూ తన కెరీర్ని పబ్లిక్లో మాస్లో క్లాస్లో అలా యాజ్ ఇట్ ఈస్గా నిలబెట్టుకున్న ఒక ఛాంపియన్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ జేడి చక్రవర్తి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నువ్వు చెప్పిన మూడు నాకు సంబంధం లేని పేర్లు. కేడి సంబంధం లేదు, రౌడీ నాకు సంబంధం లేదు, జేడి కూడా నా సొంత పేరు కాదు, శివాలో నా క్యారెక్టర్ నేమ్, కాబట్టి ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్. సో అండ్ కమింగ్ బ్యాక్ టు iDream, I should say something about iDream. ప్లీజ్. Since I don't dream, I like iDream. Seriously. నాకు అది వ్యాధి అనుకున్నా నేను, నాకు కళలు రావు. సో వ్యాధి అనుకుని బాలపరమేశ్వరరావు గారిని చాలా పెద్ద డాక్టర్ ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళా. అండ్ నన్ను టెస్ట్లు గట్రా అన్నీ చేసి దగ్గరికి వచ్చి వాటేసుకున్నారు, ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు అని. ఎందుకంటే ఐ డోంట్ డ్రీమ్, ఐ థాట్ సమ్ పీపుల్ ఫర్గెట్ వెన్ దే డ్రీమ్. సో ఐ థాట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ నాకు డ్రీమ్ అనే ఒక ఏదైతే ఒక బ్యూటిఫుల్ థింగ్ ఉంటుందో అది నాకు లేదు. ఇవాళ అలాంటిది iDreamకే వచ్చాను. అండ్ యూ మేక్ ఎవ్రీబడి డ్రీమ్ త్రూ iDream. సో గుడ్. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, నేను ఎందుకు కేడి రౌడీ అన్నానంటే, రాజ్ కపూర్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో నన్ను సాలార్ రాజ్ కపూర్ అన్నంతకాలమే నాకు మాస్ ఇమేజ్ ఉన్నట్టు రాజ్జీ అంటే రాజ్ కపూర్ చచ్చిపోయాడని చెప్పాడు. అబ్బే నేను అలాగా హర్ట్ అవ్వలేదు, నువ్వు హట్టవే అని నేను అనలా, కానీ ఆ మూడు నాకు సంబంధించినవే కాబట్టి నేను దాన్ని రాబోతున్నా తర్వాత కూడా చెప్పా. ఏంటంటే నీ క్యారెక్టరైజేషను శివలో, తర్వాత నీ లుక్కు, తర్వాత నీవు మాట్లాడే ఒక గల్లిబుల్ కైండ్ ఆఫ్ రెక్లెస్నెస్ ఇన్ మాటల్లో, వీటి వల్ల పబ్లిక్లో ఏంటంటే జేడి అనగానే, జేడి చక్రవర్తి అనగానే ఏదో చాలా క్రూరుడు, దుర్మార్గుడు, అసలు అమ్మాయిలు కనిపించారంటే ఎత్తుకెళ్ళిపోతాడు, ఒక్కళ్ళు కనిపిస్తే హత్య చేస్తాడు, ఇలాంటి ఒక, కానీ నువ్వు అది కాదు. కాదు నేను అంటే నేను ఖచ్చితంగా కేడీని. మళ్ళీ మాట మీద నిలబడినని ఇందాకే చెప్పే ఇంటర్వ్యూకి ముందరే. ఇక్కడ క్వశ్చను, నేను కేడీని, నేను మంచివాడిని కానే కాదు. ఆ మూడు పేర్లు నావి కాదన్నా, ఆ మూడు గుణాలు లేవనలేదే. నేను మంచివాడిని కాదు, ఐఎమ్ నాట్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్. నువ్వు చెప్పేస్తే నేను వినేస్తానా? కాదు నేను డెఫినెట్గా కేడీని. కాదు విను. ఎందుకు కేడీని అంటే, నేను చాలాసార్లు చెప్పాను ఇదో ఇంటర్వ్యూస్లో కూడా. మా శివాకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే వాడితో జాదూ టోనో మంగళ్ సింగ్ చేసి వాడిని అక్కడి నుంచి తీసేసి ఆ పొజిషన్ నేను వచ్చేసాను. ఓకే, మరి అది కేడీగా. రౌడీని అంటే నాకేదో మనందరం చిన్నప్పుడు సరదాగా ఏదో వీధి గొడవలు గందరగోళాలు వెళ్తాం. అది కనుకనే వెళ్ళుండకపోయి ఉంటే ఉత్తేజగాడికి పరిచయం ఇవ్వండి కాదు. ఉత్తేజగాడు నేను చేసే ఆ చిన్న రౌడీజంలో వాడు దాన్ని అద్భుతంగా అడ్వాంటేజ్ తీసుకుని వాడు బతికేసేవాడు. కాబట్టి ఒక కేడీ నుంచి రౌడీ అయిన నన్ను రామ్ గోపాల్ వర్మ గారి జేడీని చేశారు. సో ఏది కాదనాలి. సో నేనే కాంట్రడిక్ట్ చేశాను. అవి నా పేర్లు కాదు, కానీ నా గుణాలు అవి. 100% నువ్వు ఏం చెప్పుకున్నా, నువ్వు ఎలా చెప్పినా, ఎంత లాంగ్వేజ్ నువ్వు వాడినప్పటికీ కూడా బేస్ ఆఫ్ ఇట్ నాకు తెలుసు. కాబట్టి యు ఆర్ సచ్ ఎ జెంటిల్మెన్ అండ్ యు ఆర్ ఎ వెరీ డిసిప్లినేరియన్ ఇన్ లైఫ్. అస్సలు లేనివన్నీ చెప్తున్నావు. లేనివి చెప్పట్లేదు, నీకు ఒప్పుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే ఆ మాస్ ఇమేజ్ పోతుందని. నాట్ రియలీ, ఐఎమ్ నాట్. అరే ప్రపంచంలో నేను చాలా మంచివాడిని అని చెప్పుకుంటారు, కానీ నేను కాదని నిజం చెప్తే నమ్మట్లేదండి నాగేంద్ర గారు. నేను ఎలా నమ్ముతాను? సరే కానీ అయితే కాదు, అమ్మకి ఒంట్లో బాగోలేదని నువ్వు షూటింగ్ ఒక వారం రోజులు దాన్ని కింద మీద పెట్టుకుని అందరినీ రిక్వెస్ట్ చేసుకుని హాస్పిటల్స్ అన్ని చుట్టూరా తిరిగి దగ్గరుండి అన్నం వడ్డించి తినిపించి నేను ఎలా చెడ్డవాడిని అనాలి? అసలు విషయం చెప్పనా, మా అమ్మ ఇంకా నా పేరు మీద ఆస్తి రాయలేదు నాగేంద్ర. నిజం. అసలు విషయం ఇది. ఇవాళ రోజున iDreamsలో అబద్ధాలు ఆడకూడదు అని కింద ఎవరో చెప్పారు నాకు. అదేంటిది? ఏంటో iDreams అబద్ధాలు రికార్డ్ అవ్వదన్నా? కాదుట. iDreams అబద్ధాలు ఆడితే అది
అది నిజాల కింద మార్చి చెప్పేస్తుంది అని ఏదో చెప్పారు కింద. సాఫ్ట్వేర్ ఉంది ఏదో ఉంది మీ దగ్గర సాఫ్ట్వేర్. సరే ఎందుకు వచ్చిన గొడవ అని, యాక్చువల్ నిజం ఏంటంటే మా మదర్ నా పేరు మీద ఆస్తి రాయకపోవటం వల్లే ఆవిడ నేను చాలా బాగా చూస్తున్నట్టు నటిస్తున్నాను. సో ఆస్తి రాసిన వెంటనే అవుట్ హౌస్ కట్టి ఆవిడని అక్కడ పెడదామని డిసైడ్ అయ్యా. ఓకే, నువ్వు ఎంత బేస్లో మాట్లాడినా నీ బేస్ మిస్ అవ్వదు. కానీ నిజాలు చెప్తే నమ్మని ఐ డ్రీమ్స్ ఆలోచించుకోండి. ఇది అయితే నువ్వు ఇలా చెప్తూనే మధ్యలో ఒక విచిత్రమైన ఎపిసోడ్, ఒక వ్యక్తి గురించి ఒక మాట వదిలేవు. ఏమిటో? ఉత్తేజ్ గురించి. ఏంటి అసలు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏంటి అసలు, ఎక్కడ ఎలాగా? అంటే ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పిన 3 పేర్లలో ఒక పేరు వర్తిస్తుంది. ఎలా? త్యాగరాయ గాన్సభలో అప్పుడే కొత్తగా టీవీ సీరియల్స్ అవి స్టార్ట్ అవుతున్న టైంలో ఒక టీవీ సీరియల్ ముహూర్తం జరుగుతున్న సమయంలో దానికి సంబంధించిన వాడు నా ఫ్రెండ్, ఆ టీవీ సీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్న వ్యక్తి నా ఫ్రెండ్ ఒకడికి డబ్బులు ఇవ్వాలి. ఓకే, ఇవ్వాలి ఇస్తా అని ఇవ్వట్లేదు, తిప్పుతున్నాడు. మాట్లాడితే నాకు గోషామహల్ నుంచి వాళ్ళు తెలుసు, చార్మినార్లో వీళ్ళు తెలుసు అని చెప్తున్నాడు. సో నేను బెస్ట్ ప్లేస్ వాడి దగ్గర డబ్బులు వసూలు చేయాలంటే బెస్ట్ ప్లేస్ వాడు ముహూర్తానికి వెళ్ళటం అనేది నేను డిసైడ్ అయిపోయాను నా ఫ్రెండ్ తోటి. ఓకే. సో వాడు అరే మా ఫ్రెండ్కి వార్నింగ్ అనమాట, నేను 40-50 మంది వెయిటింగ్, అక్కడ మీరు ఎవరైనా వస్తే కొడతామని. బాక్యం అది ఎవ్వలేడు. మేకప్ రూమ్లోకి తీసుకెళ్ళానే తలుపులేసి వాడిని బెదిరిస్తా ఉంటే పక్కన ఒకడు కూర్చుని ఎంకరేజ్ చేస్తున్నాడు. బాగుంటుంది కదా, ఎవడైనా పక్కన ఎంకరేజ్ చేస్తుంటే, మా గ్యాంగ్ కాని వాడు ఎంకరేజ్ చేస్తున్నాడు, తప్పది, కమాన్ అని. ఆ ఎంకరేజ్మెంట్ అయిపోయిన తర్వాత వాడు డబ్బు ఇచ్చాడు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైందంటే వాడు ఉత్తేజ్ గారు అసలు ఆ టీవీ సీరియల్కి వాడు అసిస్టెంట్ డైరెక్టర్. అది వీడిని కొడుతూ వాడిని కొడతామేమని ఎంకరేజ్ చేశాట. సో అక్కడ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, క్రమక్రమేణా అలా స్టార్ట్ అయింది. వాడే నన్ను రాముగారి దగ్గర తీసుకెళ్ళాడు, వాడే రాముగారు పరిచయం చేశాడు నన్ను. సో నేను నటుడిని అవడానికి కారణం ఉత్తేజ్. అసలు నిన్ను నటుడిని చేద్దామన్న ఆలోచన తనకి ఎలా వచ్చింది? అసలు నటుడిగా నువ్వు ఎలా? ఇక్కడ త్యాగరాయ గాన్సభలో దాని తర్వాత దీక్షిత్ మాస్టర్ గారు, దీక్షిత్ గారు, సో ఆయన హీ వాజ్ కండక్టింగ్ స్మాల్ ఏమంటారంటే దాన్ని యూ కెన్ కాల్ ఇట్ ఎ క్రాష్ కోర్స్ ఫర్ కన్యాశుల్కం నాటకం వేయడానికి ఆయన. సో ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్ అండ్ మా గోపాలకృష్ణ గారు మాస్టర్ గారు. సో అక్కడ నేను కన్యాశుల్కం నాటకం వేయడానికి వెళ్ళినప్పుడు వీడు దీక్షిత్ గారి శిష్యుడు అప్పటికే ఉత్తేజ్. ఓకే. సో నాకు ఆల్రెడీ ఒక పరిచయం అయిపోయింది, ఇది రెండో పరిచయం అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు. సో అక్కడ నేను కన్యాశుల్కంలో గిరీశం వేషం వేసాను. వేయటం ఏకంగా గిరీశమే. సో ఆ రిహర్సల్స్ ఆ టైము అది జరుగుతున్నప్పుడు వి బికేమ్ ప్రిటీ క్లోజ్. ఓకే. సో అంటే నేను నటుడిగా అవుదాం అనుకునే విషయాన్ని వాడికి తెలుసు. అండ్ యూ డ్రీమ్డ్ ఆఫ్ బికమింగ్ ఎన్ యాక్టర్? నో, ఐ డోంట్ డ్రీమ్. ఐ ఓన్లీ వాంటెడ్ టు బి ఎన్ యాక్టర్. See, dreaming is different. Dream is something which you are not sure of is what you dream of. You don't dream of something like రేపొద్దున ఎలాగైనా నేను లేవాలి and dream చెయ్యం because you believe that you're going to get up tomorrow morning. Exactly. So I don't dream. నేను ఎస్ అంటావేమో అనుకున్నాను, బట్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ సైకలాజికల్. I absolutely don't dream. ఇక్కడే నువ్వు అన్నదాని మీద డ్రీమ్ మీద ఇవాళ మార్నింగే నేను ఏపీజే అబ్దుల్ కలాం గారి బుక్ ఒకటి చదువుతుంటే దాంట్లో ఒక సెంటెన్స్ చదివా. అదేంటంటే కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర లేకుండా చేసేది. వెరీ వెల్ సెడ్. నిజం. అంటే ఐ డోంట్ నో, అంటే మేబీ సిన్స్ ఐ డోంట్ డ్రీమ్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు డ్రీమ్, ఐ బిలీవ్. సో ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ ఆల్వేస్. యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్, దట్స్ ఆల్. ఆల్వేస్ అండ్ ఐ బికేమ్. యూ బికేమ్. అంటే అంటే ఇక్కడ ఒకటి ఉంది, కోరిక చాలా మందికి ఉంటుంది. ఒక టాలెంట్ ఒకటే కాదు నాగేంద్ర, ఇంకా చాలా మేబీ చాలా దోహదపడతాయి అనుకో. చాలా ఫ్యాక్టర్స్. టాలెంట్, నాకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు, చాలామంది ఉంటారు. లాట్స్ ఆఫ్ థింగ్స్, టైమింగు. ఇప్పుడు ఆ రోజున ఉత్తేజ్ గారు నన్ను అన్నపూర్ణ స్టూడియోస్కి రమ్మన్నాడు. ఎందుకంటే వాడు పనిచేసే సినిమా డైరెక్టర్ గారు మెడ్రాస్ వెళ్తున్నారు. సో అప్పట్లో ఫియట్ కార్ ఉన్నటువంటి చాలా గొప్ప విషయం. అవును, నాకు ఫియట్ కార్ ఉండేది.
వాడు ఏమన్నాడంటే ఒరే నువ్వు ఒకసారి రారా మన అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి సెక్యూరిటీ అసలు ఆ రోజుల్లో నీకు ఫియట్ కార్ వచ్చిందంటే 2 సలాములు కొట్టి 3 గేట్లు తీసేయాలి. అసలు పోలీస్ కానిస్టేబులే కార్లు కార్లు అంత ఆ రేంజ్ అనమాట. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర రాగానే తలుపులు తెరిచేస్తాడు. అయినా బ్రేక్ కొట్టి అంటే అప్పట్లో సెక్యూరిటీ అని ఈ డ్రెస్సులు సెక్యూరిటీ కోడ్ లేదు. మామూలుగా సెక్యూరిటీ అంటే వాడే ఉండేవాడు కదా. అవును. ఆయన ఉత్తేజ్ ఎక్కడ ఉంటానని అడుగు. ఎందుకు రా అన్న చెప్తా అన్నాడు. ముందరకు వచ్చిన తర్వాత సర్కిల్ ఉంటుంది అక్కడ ఆపు, కారు మధ్యలో ఆపు, దిగి వెళ్ళి కింద కిరణ్ రాంబాబు అని ఆపరేటర్స్ ఉండేవారు. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఉత్తేజ్ ఎక్కడ ఉంటాడని అడుగు, వాళ్ళ పైన ఉంటాడని చెప్తారు. అయినా సరే దారిలో వస్తూ వస్తూ శివపార్వతి దగ్గర ఆగు, ఉత్తేజ్ ఎక్కడ చెప్పారు కదా అడ్రస్ అంటే విను. ఫైనల్గా పైన కాటేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత కనిపించిన వాళ్ళందరినీ అడుగు ఉత్తేజ్ ఎక్కడ ఉంటాడని. ఓకే. ఎందుకు రా అన్న, ఏం లేదురా నాకు కారు ఉన్న ఫ్రెండ్ ఉన్నాడని తెలియాలి అని చెప్పాడు. సరేరా అన్న. సో నేను నా చిన్నప్పటికప్పటికే నేను విన్న కథలు ఏంటంటే భారతీరాజా గారు కారులో వెళ్తూ 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 అలా 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 చూసి అద్దం దింపేసి యాక్టర్లని సైన్ చేసేస్తారు అని విన్నాను. ఏమో నా జీవితంలో కూడా అది నిజమవుతుంది ఏమో అనుకుని నేను వాడిని ఒకళ్ళని అడగమంటే నేను 3 అడగటం మొదలెట్టా. అంటే నేను కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాను ఉత్తేజ్ ఎక్కడ అని. నువ్వు చెప్పినా మళ్ళీ పక్కన ఉత్తేజ్ ఎక్కడ, అతను చెప్పాడు కదా అన్నారు. ఆహా అంటే నేను ఎవరికి వాడిని నేను అమ్మేసుకుంటున్నా. సరే పైకి వచ్చా. పైకి వచ్చిన తర్వాత అక్కడ వాడు ఒకళ్ళిద్దరు ఉంటారన్నాడు. పైన కాటేజ్ ఒక 20-22 మంది ఉన్నారు. అబ్బా లైన్లో నుంచున్నారు. ఇప్పుడు 20-22 మందిని అడగాల, ఉత్తేజ్ గారు అడగమన్నాడు కదా అందరినీ అని దిగి నేను ముందర నడుచుకుంటూ వెళ్తుంటే ఆ లైన్లో నుంచిన లాస్ట్లో నుంచిన ఒక పెద్ద ఆయన ఏమ్మా ఎక్కడికి అని, సార్ నా ఫ్రెండ్ని అడగడానికి వెళ్తున్నానండి అన్న. ఉత్తేజన్ ఎవరు అని అడిగితే ఉత్తేజం చెప్పాలి, చెప్దాం. ముందరే ఉత్తేజం అంటే కుదరదు కదా. అవును. అసలు అతను ఎవరు ఫ్రెండ్ ఏమీ అడగకుండా మేము అదే ఫ్రెండ్ కలవడానికి వచ్చిందా వెనక్కి అన్నాడు. కాదండి నేను నా ఫ్రెండ్ అదే అమ్మా అదే ఫ్రెండ్. కాదండి నీ ఫ్రెండ్ని కలవడానికి ఎవడా ఫ్రెండ్ అంటే చెప్పాలి అదే ఫ్రెండ్ అంటున్నాడు. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అంత లోపల ఉత్తేజ్ బయటకు వచ్చాడు. అరే రే అన్నాడు. ఎవర్రా అంటే లేదు నా ఫ్రెండ్ని తీసుకెళ్తా ఉంటే అలా ఆపి నన్ను అడిగిన వ్యక్తి కాదంబరి కిరణ్ కుమార్. లైన్లో నుంచున్నాడు. వాళ్ళందరూ యాక్టింగ్ ఆడిషన్కి వచ్చారు. ఓకే. సో కిరణ్ ఏమనుకున్నా అంటే నేను కూడా ఆడిషన్కి వచ్చాను అనుకుని ఆ లైన్లో నుంచే మేము అందుకే వచ్చామన్నాడు. నాకు అర్థం కాలేదు. లోపల తీసుకెళ్ళి ఉత్తేజ్ ఒరే మా బాస్ ఊరెళ్తాడు అనుకున్నారా, వెళ్ళలేదురా లోపలికి వెళ్ళి ఇక్కడ కూర్చొని నేను ఇప్పుడే వచ్చేస్తా అన్నాడు. సమ్ యంగ్ గై వేరింగ్ నైకీ స్నీకర్స్ టీ షర్ట్ అండ్ బ్లూ జీన్స్, సమ్ గై వాక్డ్ ఇన్, సమ్ యంగ్ గై. what are you doing అంటే ఐ కేమ్ ఫ్రమ్ మై ఫ్రెండ్ ఉత్తేజన్. ఐ యూ అన్ యాక్టర్. నాకు ఎంత ఆనందం వేసింది తెలుసా. అమ్మయ్యా ఒక్కడు యాక్టర్గా నన్ను గుర్తించాడు బాబో యాక్టర్గా. అయ్యో యాక్టర్ అంటే ఎందుకు కాదంటావని యా అన్న. అనగానే ఒక 2 నిమిషాల్లో ఉత్తేజ్ వచ్చాడు లోపలికి. వచ్చి సార్ నేను మిమ్మల్ని వెతుక్కుంటున్నానండి అన్నాడు. అని ఏదో పేరు చెప్పాడు. మోస్ట్ ఆఫ్ ద టైం మనం హలో అంటాం కానీ పట్టించుకోం. అవును. ఏదైనా యాక్ట్ చేసి చూపించండి అన్నాడు ఆయన. మీరు ఏదైనా సీన్ చెప్పండి యాక్ట్ చేస్తా అన్న. నేను పెద్ద పోటుగాళ్ళలాగా ఏదైనా యాక్ట్ చేయండి అన్నారు. మీరు ఏదైనా సీన్ ఇవ్వండి అన్న. మీరు నుంచి ఇమీడియట్గా నువ్వు దిగిపోయాడు ఇరిటేషన్లో. ఏమయ్యా చెప్తున్నాను కదా ఏదో ఒకటి చేయమని అన్న. నేను దిగుదాం అనుకున్నా బాగుంటుందేమో అని అది అడుగుతున్నా కదా సీను అన్న. ఉత్తేజ్ వెళ్ళి సీన్ నెంబర్ 16 తీసుకురాను. తీసుకొచ్చి కెన్ యూ పర్ఫార్మ్ అన్న. ఐ నీడ్ టు అండర్స్టాండ్ అని. మాకు బొక్క మనకి ఏం తెలియదు కదా. అయ్యి ఎవడో అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఫిక్స్ అయ్యాను. 50,000 నుంచి అప్పట్లో చెప్పుకునేవారు సినిమా ఇండస్ట్రీలో. 50,000 నుంచి ₹1,00,000 75,000 అడుగుతారు, ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పుకునేవారు. లంచాలు అంటే ఏదో రకరకాలుగా నీ నెగిటివ్ నువ్వు పెట్టుకోవాలి, నీ కాస్ట్యూమ్స్కి ఎంత అవుతుందో మాకు ఇచ్చే అంటారని విన్నాను. వినికిడి జ్ఞానం అది, విన్న జ్ఞానం కాదు అని అనుకుని రాగానే అంతలోపల నో ఐ హ్యావ్ సమ్ ఆడిషన్స్, కెన్ యూ కమ్ టుమారో మార్నింగ్ 11 o'clock. సో నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock ఇది తీసుకెళ్ళి మక్కకి చెప్పి మక్క ఫస్ట్ నాకు ఇచ్చిన రిహర్సల్స్. సో ఐ వెంట్ అండ్ ఐ పర్ఫార్మ్డ్ ఇట్ ఇన్ 6 different ways. ఓ గ్రేట్. కానీ ఇది బిఫోర్ కెమెరాతో అయితే కెమెరాతో షూట్ చేద్దాం అన్నారు ఆయన. తప్పకుండా అన్న. నేను చాలా గర్వంగా ఇండియాలో ఇవాళకి కూడా ఆడిషన్స్ టెస్ట్ అయితే ఐ విల్ స్టాండ్ నంబర్ 1 ఇన్ ద వర్స్ట్ ఆడిషన్స్. ఇంతకన్నా చెత్తగా ఎవడు చేయలేని ఆడిషన్స్ టెస్ట్ పెడితే నేను మనమే నెంబర్ 1 అలాగే.
ఎరక్కొట్టేసాను నీచంగా. నిజంగా. మరి స్టార్ట్ కెమెరా అన్న తర్వాత యాక్షన్ అండ్ రాము గారు, ఆయన రాము గారు, అతనే రామ్ గోపాల్ వర్మ గారు. ఓకే. ఇందాక నైకి షూస్ వేసుకుని మాట్లాడాను, యంగ్ గై. యంగ్ గాయ్. ఇప్పుడు నేను స్టార్ట్ కెమెరా అంటాను, తర్వాత యాక్షన్. ఓకే సార్. పక్కన కెమెరామెన్ను అతను కొంచెం హైపర్ యాక్టివ్గా ఉన్నాడు. ఏంటిదే పగిలే అంటూ ఉన్నాడు. సరే అది స్టార్ట్ అవ్వకుండానే కొంచెం అంటే అలా అట్మాస్ఫియర్ భయం వేస్తుంది నాగేంద్ర. ఫస్ట్ ఇంకానే స్టార్ట్ కెమెరా అనగానే డైలాగ్ చెప్పేస్తున్నాను టెన్షన్లో. ఒక 3-4 సార్లు అయిన తర్వాత రాము గారు ఆ కెమెరామెన్తో రహస్యంగా నాకు వినిపించేటట్టు, ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినిపించేంత గట్టిగా రహస్యం చెప్పారు. ఓకే. నేను స్టార్ట్ కెమెరా అన్నావు, ఇలా అంటాను, నువ్వు రోల్ చేయి. ఇప్పుడేంటి నాకు తెలియకుండా నా ధైర్యానికి ఆయన నన్ను కాపాడుతున్నాడు అనమాట. ఇలా మామూలుగా మనం ఏమంటాం, ఓకే అమ్మా రెడీ నువ్వు చెయ్యి అని అనేది అంట. ఇప్పుడు నాకు వినిపించింది అయింది, మొత్తం చెడగొట్టేశాను. ఏంటిదే అంటున్నాడు కెమెరామెన్ మధ్యలో, అతనే తేజ. సో గొప్ప కాంబినేషన్ అయిపోయింది. సో చాలా బాగా చెడగొట్టాను. అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నాగేంద్ర, బట్ ఎన్నిసార్లు చెప్పినా నిజం అలాగే ఉంటుంది కనుక దాన్ని నేను మార్చి చెప్పలేను. నేను నడుచుకుంటూ వచ్చేస్తా ఉంటే అక్కడ మా ప్రొడ్యూసర్ గారు యార్లగడ్డ సురేంద్ర గారు, అక్కినేని వెంకట్ గారు, అంటే 6 నుంచినారు, చల్సాన్ రమేష్ గారు, సో అలా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ 6 నుంచినారు మొత్తానికి. అప్పుడు వాళ్ళల్లో వెంకట్ గారు, యార్లగడ్డ సురేంద్ర గారు, ఏమ్మా 6 ఉంటే నేను పర్ఫామ్ చేయడానికి భయపడుతున్నావు, రేపు 60 మంది ఉండొచ్చు, 600 మంది ఉండొచ్చు, 6000 మంది ఉండొచ్చు, ఏం చేస్తావు అన్నారు. నాకు అర్థమైపోయింది మనకు వేషన్ రాదని. సార్ ఇప్పుడు నేను 60 మంది, 600 మంది, 6000 మంది మీరు చెప్పిన వాళ్ళు దగ్గరికి నేను రీచ్ అవ్వాలి అంటే ఈ 6 నచ్చాలి అనేది ఒక భయం, ఒక ఫిక్సేషన్ ఉందండి దాంట్లో. And I was studying my intermediate first year at the point of time. So what would be my maturity level also? That's it. So ఒక arrogantగా నేను మీ 6 ఓకే చేస్తేనే జీవితంలో ముందరకు వెళ్ళగలుగుతాను అని తెలుసు కనుక ఆ భయంతో చెడగొట్టానండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోతూ ఉంటే అసలు ఎప్పుడు పడింది అప్పుడు వర్షం కూడా, అంటే సింబాలిక్గా అశోక్ నగర్ ఆజాద్ కేఫ్ అన్నది, అక్కడికి వచ్చిన తర్వాత నా కార్ టైర్ పంచరు, అంటే అన్నీ కలిసి వచ్చాయి. అన్ని చాలా డ్రామాటిక్ ఈవెంట్స్ అయ్యి అలా. దట్స్ హౌ మై ఫస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.